ఓం. అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ, చూస్తున్నటువంటి వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ. ఈరోజు ప్రపంచమంతా పర్వదినము. ఒక మహాపురుషుని జన్మదినాన్ని పర్వదినంగా చేసుకున్నటువంటి రోజు. మరి ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. శ్రీరాముడు మనిషా లేక దేవుడా? వేదశాస్త్రాల ఆధారంగా తెలుసుకుంటున్నాం. చూడండి, వేదాలు పరమాత్ముని అజన్ముడు, అనాది, శరీరము, నాడీ బంధనాలు లేనివానిగా వర్ణించాయి. ఇక్కడ వేదంలో దేవుడు అంటే పుట్టడు, అలాగే అనాది, శరీరము లేనివాడు. శరీరము లేకపోతే నాడీ బంధనాలు కూడా ఉండవు. కాబట్టి వేదములో ఈ విధంగా పరమాత్ముడు అంటే దేవుడు అంటే ఇట్లా ఉంటాడని చెప్పబడింది. ఉపనిషత్తులు కూడా పరమాత్ముని నిరాకారునిగానే నిరూపించాయి. ఇక ఋషులు కూడా ఉపనిషత్తులలో పరమాత్ముడు దేవుడు అంటే నిరాకారుడు అని చెప్పారు. అందుచేత మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు భగవంతుడు కానీ భగవంతుని యొక్క అవతారము కానీ కాదనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం వేదమును, శాస్త్రాలు, ఋషుల ఆధారంగా దేవుడంటే ఎలా ఉంటాడు అని మనం దాన్ని తీసుకొని, ఇక రామునిలో ఈ లక్షణాలు, దేవునిలో ఉండే లక్షణాలు ఉన్నాయా, ఆ ఆధారంగా మనం తీసుకుంటే రాముడు పుట్టాడు. ఇక్కడ మనకు వేదం ఏం చెప్తుంది? దేవుడు పుట్టడు అని చెప్తుంది. కాబట్టి రాముడు పుట్టాడు. పుట్టాడంటే దేవుడు కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక శ్రీరామచంద్రుడే తాను ఒక మానవుడినని స్వయంగా చెప్పుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక మనము ఆ రామాయణం, మనం రాముని యొక్క దేవునిగా భావిస్తున్నాం కదా. మరి రామాయణంలో మనము గిన చూస్తే మనకు ఆ రాముడే నేను అనేక సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయనే చెప్తున్నాడు మానవుడు అంటే మనుషులు ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతను మానవుడు అనే విషయంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మహర్షి వాల్మీకి నారద మునితో ఏమంటున్నాడు? ఈ లోకంలో ధర్మాత్ముడు, చరిత్రవంతుడు, ప్రియదర్శనుడు ఎవరు అనే ఒక ప్రశ్నకు సమాధానమే రామాయణ కావ్యము. మహర్షేత్వం సమర్థో అసి జ్ఞాతుమేవ విదం నరం అని చెప్పబడింది. అంటే మీరు అట్లాంటి మానవుని తెలుసుకోవడంలో సమర్థులు అన్న వాక్యాన్ని బట్టి మహర్షి వాల్మీకి తన కావ్యాన్ని ఒక మహాపురుషుని ఉద్దేశించి వ్రాసినట్లుగా అర్థమవుతుంది. ఇక్కడ వాల్మీకి మహర్షి నారద మునిని అడుగుతున్నాడు, ఇటువంటి లక్షణాలు కలిగిన మానవుడు ఎక్కడున్నాడు, అటువంటి నరుడు ఎక్కడున్నాడు అని ఉపయోగించాడు. ఇక్కడ రామాయణం స్పష్టంగా ఉంది, నరుడు అంటే మానవుడు. ఇంకా చూడండి, రావణుని చెర నుండి సీతాదేవిని విడిపించి శ్రీరామచంద్రుల వారు ఆమెతో దైవ సంపాదితో దోషో మానుషేన మయాజిత అంటే, ఓ దేవి, నిన్ను దైవ సంబంధమైనటువంటి ఆపద నుండి తొలగించి నేను విజయాన్ని సాధించానని తనను తాను మనుష్యునిగానే చెప్పుకున్నారు. అంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ సందర్భాలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది మనకు దేవుడు కాదు మానవుడు అనే విషయంగా. వాళ్ళు మామూలుగానే మాట్లాడుకుంటున్నారు, మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో అట్లా.
ఇక ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, అంటే నేను దశరథ మహారాజు పుత్రునిగా ఒక మనుష్యునిగా భావిస్తున్నాను అన్నారు. ఇక శ్రీరామచంద్రుడు తాను కర్మఫలాలను, కష్టాలను, దుఃఖాలను అనుభవిస్తున్నానని స్వయంగా అంగీకరించారు. అరణ్యాలలో సీతాదేవిని వెదుకుతూ దుఃఖముతో విలపిస్తూ లక్ష్మణునితో శ్రీరామచంద్రుడు పలికినటువంటి శ్లోకం చూడండి. పూర్వం మయా నూన అభీప్సితాని పాపాని కర్మాణి అసకృత్కృతాని తత్రాయ మధ్యపతితో విపాకా దుఃఖేన దుఃఖం యదహం విశామి. ఇది శ్రీరామచంద్రుడు పలికాడు, లక్ష్మణునితో పలుకుతున్నాడు. దీని భావార్థం చూడండి. లక్ష్మణ, నేను పూర్వజన్మలో అనేక పాపములను నిశ్చయంగా కావాలనే చేశాను. అందుకే దుఃఖములు నాకు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు స్వయంగా రాముడు చెప్తున్నాడు. లక్ష్మణుడు అడిగితే, అన్నా ఎందుకు మనకు దుఃఖాలు వస్తున్నాయని అడిగితే అందుకు చెప్తున్నాడు, నేను పూర్వజన్మలలో అనేక పాపాలు చేసిన లక్ష్మణ, అది కూడా ఏంది, కోరి చేసిన పాపాలు, లేకపోతే ఇంత పెద్ద దుఃఖాలు ఎవరికి రావు లక్ష్మణ అంటాడు. ఆ దుఃఖాలు అంత పెద్ద దుఃఖాలండి, మామూలు దుఃఖాలు కాదు అవి. అంటే ఎంత పాపం చేస్తే అటువంటి దుఃఖాలు వస్తాయనే విషయంగా రాముడే స్వయంగా చెప్తున్నాడు. అనేక జన్మల్లో నేను పాపాలు చేసిన లక్ష్మణ, అందుకే దుఃఖములు అనుభవిస్తున్నా అన్నాడు. అంతేకాదు, శ్రీరామచంద్రుడే భగవంతుడు అయితే ఆయన ప్రతినిత్యము బ్రహ్మముహూర్తములో లేచి సంధ్యావందనాది వైదిక కర్మలను ఆచరించినట్లుగా మనకు రామాయణంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆయనే నిజంగా మన దేవుడైతే ఆయన ఎందుకు చేయాలి? చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడైనా మనము ప్రార్థన చేశామంటే మన పైన ఒక అధికారి ఉన్నప్పుడే మనం ప్రార్థన చేస్తాం. ఆయనే బాస్ అయినప్పుడు ఆయన ఎవరిని ప్రార్థన చేస్తాడు? చేయడు కదా. మరి రామాయణంలో స్పష్టంగా ఆయన సంధ్యావందనం ఉదయాన్నే లేచి సంధ్యావందనం చేసినట్లుగా స్పష్టంగా ఉంది. అంటే అర్థం ఏంటి? ఆయన దేవుని ప్రార్థించాడు సంధ్యావందనంలో అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా భగవంతుని కోసం ఉపాసన చేయుడు, ఇది పిచ్చి ప్రశ్న అన్నమాట. ఎవడు కూడా తనను తానే ఉపాసించుకోడు ఎవడు. కానీ రామాయణ కావ్యంలో శ్రీరాముని భగవంతునిగా వర్ణించడం కనిపిస్తుంది. అయితే ఇక్కడ భగవాన్ అనే శబ్దానికి అర్థం తెలుసుకోండి. మనము భగవాన్ అనే శబ్దము రామాయణంలో ఉంది, అలాగే మహాభారతంలో కూడా కృష్ణుని భగవాన్ అనే సంబోధన వస్తుంది. అయితే భగవాన్ అనే సంబోధనకు అర్థం ఏమిటి చూడండి. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్య యోచ్చైవ పశ్నాం భగ ఇతీరణ, అనగా సంపూర్ణమైన సంపదలు, ధర్మము, యశస్సు అంటే కీర్తి, శ్రీ అంటే శుభగుణములు, జ్ఞానము, వైరాగ్యము, ఈ ఆరింటికి భగ అనే పేరున్నది. శ్రీరామచంద్రునిలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందుకే ఆయన భగవంతుడు, భగవాన్ అని కీర్తింపబడుతున్నారు. కానీ శ్రీరామచంద్రుడు దేవుడు కానీ సృష్టి స్థితి లయాలకు కర్త కానీ కాడు. ఇక్కడ మానవులలో కూడా ఈ విధంగా 6 గుణాలు చెప్పబడ్డాయి భగ అనే శబ్దానికి. అవి ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు భగవాన్ అనే శబ్దానికి అర్హులు, మానవులలో కూడా. అట్లా రాముడు భగవాన్ అనే శబ్దానికి అర్హుడు కాబట్టి ఆయనను భగవాన్ అని కీర్తించబడ్డాడు. అంతేగాని దేవుడు కాదు. దేవుడంటే సృష్టి స్థితి లయములు చేయువాడు దేవుడు. ఇవి రాముడు చేయలేదు. రాముడు మానవుడుగా, జీవుడు, ఒక మానవుడిగా పుట్టాడు, అనేక కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాడు. తర్వాత అతని కథ అంతా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకొక శ్లోకం చెప్తుంది చూడండి. జన్మాద్ యస్య యతః, ఇది వేదాంత దర్శనంలో చెప్పబడింది. అంటే
ఎవరి వలన సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో అతడే బ్రహ్మగా శాస్త్రము కీర్తించింది. చూడండి మనము దేవుడు అంటే ఒక క్లారిటీ ఉండాలి, లేకపోతే మనము చాలా అజ్ఞానంలో కూరుకుపోతాం. ఎవరిని పడితే వారిని దేవుడిగా భావించకూడదు. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది? జన్మాద్ యస్య యతః, అంటే ఎవని వలన సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో అతడే బ్రహ్మగా చెప్పబడింది. అతన్ని బ్రహ్మ అనాలి. ఎవరి వల్ల ఈ సృష్టి జరుగుతూ ఉంది, ఎవరు పుట్టించారు, ఎవరు దీన్ని లయం చేస్తున్నారు, అతడు దేవుడు. అది మనం తెలుసుకోవాలి శాస్త్రం ఆధారంగా. ఇక శ్రీరామచంద్రుని ఒక మహాపురుషునిగా తలచి ఆయన యొక్క జీవితాన్ని నిశితంగా అధ్యయనము చేసి ఆయనలోని శుభగుణములను ఆచరించినప్పుడే మానవ సమాజం పూర్ణ ప్రయోజనాన్ని పొందుతుంది. ఇది అద్భుతమైనటువంటి పాయింట్. మనము ఆయన ఒక మానవుడిగా పుట్టి ఇన్ని ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి అలా మనము ఆయనను గుర్తించి గ్రహించి ఆ విధంగా మనము ఆయనలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను, మనం శుభగుణాలను ఆచరించాలి. ఆయన ఏం పని చేశాడు, ఎలా జీవించాడు, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాడు, ఎవరితో ఎలా మెలిగాడు, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి గుణాలను మనం ఆచరించినప్పుడే మానవ సమాజము పూర్ణ ప్రయోజనాన్ని పొందుతుంది. అది మనం తెలుసుకోవాలి మానవులందరూ కూడా. అలాగే ఎన్నో లక్షల సంవత్సరాలు గడిచిపోయినా త్రేతాయుగం నాటి మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుని వైదిక మర్యాద, పవిత్రమైన జీవితం ఈనాటికి ప్రజలకు ప్రేరణ ఇస్తోంది. ఈరోజు అందరూ ఎందుకు పండగలాగా చేసుకుంటున్నారంటే అలా జీవించాడు ఆయన, పవిత్రంగా జీవించాడు, జీవితం మచ్చ లేకుండా ఎంతో మర్యాదపూర్వకంగా జీవించాడు. అది అందరికీ ప్రేరణ ఇస్తుంది. కాబట్టి అలా మనం తెలుసుకోవాలి. అలాగే బాల్యము నుండి చివరి వరకు ఆయన జీవితంపై దృష్టి సారిస్తే ఎప్పుడూ ఆయన మర్యాదను, సంస్కృతిని ఉల్లంఘించినట్లుగా కనిపించదు. ఇది మనం నేర్చుకోవాలా. ఈరోజు మానవులందరికీ కూడా ఎక్కడే కానీ వారు సంస్కృతి లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు. పెద్దలంటే, గురువులంటే, విద్వాంసులంటే, ఋషులంటే, ధర్మం అంటే, ఈశ్వరుడంటే గౌరవమే లేదు. అందుకే మర్యాద పోయింది. ఆయన మర్యాదపూర్వకంగా జీవించాడు, మంచి సంస్కృతిని జీవించాడు. సంస్కృతి అంటే ఏంది? యజ్ఞం చేసేవాడు, వేదాధ్యయనం చేసేవాడు, ఇవన్నీ సంస్కృతి. తర్వాత విద్యార్థి జీవనంలో కానీ, గృహస్థ ధర్మంలో కానీ, రాజ్య పాలనా కాలంలో కానీ ఎక్కడ కూడా ఆయన ధర్మాన్ని అతిక్రమించలేదు. ఇంకా ఆయన గురించి చూడండి, ఆయన ఎలా జీవించాడనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక క్షత్రియునిగా, తండ్రి కుమారులుగా, పతి పత్నులుగా, రాజా ప్రజలుగా, యజమాని సేవకుడు, గురువు శిష్యుడు, సోదర సోదరునిగా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవనము గడిపినందుకే ఆయన పేరుకు ముందు మర్యాదా పురుషోత్తముడనే విశేషణము చేర్చబడింది. అంటే ఎవరు ఎక్కువ ఆదర్శంగా జీవిస్తారో వారికి ఈ విధంగా వారి పేరు ముందర ఒక గౌరవవాచకంగా మర్యాదా పురుషోత్తముడు అంటే మానవులలో ఉత్తముడని దాని అర్థం అన్నమాట. అలాంటి పేరు వచ్చింది. ఎందుకు? అతను అట్లా జీవించాడన్నమాట, ఆదర్శంగా జీవించాడు. కాబట్టి అది ఆయన యొక్క పవిత్రమైన ఉజ్వల జీవనాన్ని పరిచయం చేస్తుంది. ఇక ఈ విశేషణము నేటి వరకు ఏ మహనీయుడు పొందలేదు. ఇన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది, అటువంటి కీర్తిని ఇంతవరకు పుట్టినటువంటి వారు ఎవరు అటువంటి కీర్తిని పొందలే. అందుకే మనం ఆయన చిత్రపటాన్ని కూడా పూజించే కంటే
ఆయన చరిత్రను పూజిస్తే లాభం కలుగుతుంది. కాబట్టి మనము ఊరికే పటాలు పెట్టి ఊతగడ్లు ముట్టించి దానికి దండలేసి కొబ్బరికాయలు కొట్టి అవి చేయడం కాదు, చరిత్రను పూజించాలి. చరిత్రను పూజించడం అంటే ఏంది? ఆయన ఎట్లా నడుచుకున్నాడో నువ్వు 2 అడుగులు నడుచుకో. అట్లా తండ్రిని ఏ రోజు ఎదిరించలే, నువ్వు ఎదిరించాకు తండ్రిని. తండ్రిని బాగా చూసుకున్నాడు, ప్రేమపూర్వకంగా ప్రీతిపూర్వకంగా. మీరు అట్లా ఉండాలి. అది పూజ అంటే. ఆయనలాగా నడుచుకోవడం ఉందే అది పూజ. ఇంట్లో తల్లిదండ్రులకు అన్నం పెట్టడు, వాళ్ళను అనాథలుగా రోడ్డుకి ఈర్చి తిడుతుంటాడు. ఈడొచ్చి రామునికి టెంకాయ కొట్టి దానాలు చేసి నేను అన్నదానం చేసిన రాముని కాడ చెప్తుంటాడు. ఏం ప్రయోజనం చెప్పండి? అది రాముని పూజ అంటే? తల్లి తండ్రికి సేవ చేయకుండా వాళ్ళను తిడుతూ రోజు బజారుకిడ్చి అనాథాశ్రమాల్లో పెట్టి ఈడ పోయి టెంకాయలు కొడతావా రామునికి? అది నీవు రాముని పూజ అవుతుందా? కాదే కాదు. గుర్తుపెట్టుకోండి, రాముడు ఎట్లా ప్రవర్తించాడు, ఎలా జీవించాడు, అది నువ్వు చరిత్రను తెలుసుకొని ఆ విధంగా నువ్వు జీవించు, అప్పుడు రామపూజ అవుతుంది. అంతేగాని రాముని పటానికి విగ్రహాలు బొట్లు పెట్టి నువ్వు ముక్కితే నీకేమీ రాదు, ఏ ఫలం రాదు నీకు. కాబట్టి వ్యక్తులలోని విశేషమైన శీల సంపద వలన వారిని మహాత్ములుగా గుర్తించాలి. వారు అనుసరించినటువంటి కళ్యాణ మార్గాన్ని అనుసరించడమే మన ధర్మము. మన సామాన్య మానవులకు ధర్మం తెలియదు. అప్పుడు వారు ఏం చేయాలి? ఒరే, మహాపురుషులు ఎలా జీవించారో అలా జీవిస్తే వారికి ధర్మమే అది. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాలు చదువు రాదు, వేదాలు శాస్త్రాలు వ్యాకరణము ఇవన్నీ చదవలేరు, ఉపనిషత్తులు దర్శనాలు ఇవన్నీ. అటువంటప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటి మహాపురుషులు ఉన్నారే, వారు ఎలా జీవించారో అలా జీవించడం ఉందే అది ధర్మం వాళ్ళకు. చూడండి, ఈ విధంగా వారిని దేవుడిగా దేవుని అవతారంగా భావించి అవన్నీ మనకు సాధ్యము కావులే అనుకుంటే పొరపాటే అవుతుంది. చాలామంది ఏం చేశారంటే అది దేవుని యొక్క అవతారం అని చెప్పి ప్రజలను భ్రాంతిలోకి నెట్టారు. దేవుని అవతారంలే, దేవుడు చేశాడులే, మనం చేయలేములే, మనం సామాన్య మానవులం అని ఒక విధమైనటువంటి అజ్ఞానులు ప్రజలలో ఈ వ్యాప్తిని చేశారు. అది ఒక పెద్ద పొరపాటు. ఏ యుగంలో అయినా ఏ కాలంలో అయినా మానవులకు మహాత్ములే మార్గదర్శనం చేశారు. అట్లాగే శ్రీరాముని యొక్క జీవన చరిత్ర అత్యంత పావనమైనటువంటిది. పావనం అంటే పవిత్రమైనటువంటిది జీవనం. ఆయన జీవనాన్ని అనుసరించుటమే మన ధర్మము. గుర్తుపెట్టుకోండి, ఆయనలాగా జీవించితే నువ్వు వేదశాస్త్రాల ప్రకారం జీవించినట్టే. కావున ఆ ధర్మం అన్ని కాలాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ధర్మం అనేది సృష్టి ఆది నుండి సృష్టి ఎండు వరకు ఒకటే ఉంటుంది ధర్మం. రాముని కాలంలో ఒక ధర్మము, ఇప్పుడు ఒక ధర్మము, కలియుగంలో ఒకటి, ద్వాపర యుగంలో ఒకటి, త్రేతాయుగంలో ఒకటి, కృతయుగంలో ఒక ధర్మం ఉండదు. ఎప్పుడైనా వేదంలో ఒకటే ధర్మం, ఎక్కడైనా ఒకటే ధర్మం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి అందరూ. కావున ఆ ధర్మము అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉంటుంది. పితృవాక్య పాలన, భాతృవత్సలత, ఏకపత్ని వ్రతము ఇవన్నీ కూడా అందరికీ అన్ని కాలాల్లో అవసరమే. ఇవన్నీ మానవ సమాజానికి ఆధారమైనటువంటి శిలలు. ఇక యువరాజుగా రాజ్యాభిషేకం జరుగుతుందనే సంతోషం కానీ, వనవాసానికి వెళ్ళాలనే విషాద ఛాయలు కానీ శ్రీరామునిలో కొంచెమైనా లేవు. ఆయనకు పట్టాభిషేకం వాళ్ళ నాన్నగారు చేస్తాను అన్నప్పుడు ఆయన ముఖంలో ఏ విధమైన స్పందన లేదు. అలాగే నీవు అరణ్యానికి పోవాలి, 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అన్నప్పుడు కూడా ఏ విధమైన వికారం ముఖంలో కలగలేదంట. చూడండి, ఉత్తమ పురుషులకు అలాంటి భావాలు ఉంటాయి. సుఖదుఖాలను సమానంగా అనుభవించే మహాపురుషులను వేద విధులు స్థితప్రజ్ఞుడుగా లెక్కించారు. ఇక వేద విధులంటే వేదం చదివిన విద్వాంసులు, ఋషులు ఇలా
సుఖము కలిగినప్పుడు దుఃఖము కలిగినప్పుడు ఒకే విధంగా ఉండేటటువంటి వారిని స్థితప్రజ్ఞుడు అంటారు. శ్రీరాముడు స్థితప్రజ్ఞుడు అన్నమాట. సృష్టి ఆది నుండి నేటి వరకు ఎంతోమంది రాజులు రాజ్య పాలన చేశారు. కానీ ఆదర్శ పాలన చేసే రాజుగా చెప్పాల్సి వస్తే ప్రప్రథమంగా శ్రీరాముని పేరు గౌరవపూర్వకంగా చెప్పాలి. ఇప్పటికీ కూడా మనము ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు చెప్తుంటారు, మేము రామరాజ్యం తీసుకొస్తామని. ఇప్పటికి చెప్తున్నారు. ఎన్నికలకు వస్తే నాయకులు చెప్పేదల్లా ఇదే, మేము రామరాజ్యం తెస్తామని. ఎందుకు రామరాజ్యం అంటే అంత ఆదర్శంగా రాజులాగా పరిపాలన చేశాడు కాబట్టి. ఆయనకు ప్రజలపై గల ప్రేమ అపారమైంది. ఒక రాజు ప్రజలను తన కన్న బిడ్డల వలె ప్రేమించాలి. అట్లా ప్రేమించాడనమాట శ్రీరాముడు. వారి భావాలను మన్నించడము, వారిని సమభావముతో ఆదరించడం, సంతానం వలె వారిని సంరక్షించడం, ప్రజలకు సుఖము శాంతులను కల్పించడం, ఇవన్నీ కూడా శ్రీరాముని అత్యున్నతమైన శిఖరాలను అధిరోహింపజేశాయి. ప్రజలకు తన రాజ్యంలో ఉన్నప్పుడు ఇవన్నీ కలిగించాడు. అందుకే ఆయనకు అంత ఉత్తమమైనటువంటి పేరు వచ్చింది. అంతేకాదు, రాక్షస ప్రవృత్తి గల వారిని సంహరించడం, సజ్జనులను సంరక్షించడం మొదలైనటువంటి శుభగుణములను శ్రీరామచంద్రుని వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేశాయి. ఇక ఆయన శ్రీరామచంద్రుడు రాజు కదా, ఎక్కడైనా దుర్మార్గుడు దుష్టుడు అటువంటి రాజు ఉన్నప్పుడు వాణ్ణి చంపాలి. అది శ్రీరాముడు చేశాడు. ఆ పని ఎంతోమంది రాజులను సంహరించాడు. దుర్మార్గులైనటువంటి వారిని, ప్రజలను పీడించే వాళ్ళను, అది రాజు చేయవలసిన కర్తవ్యం అన్నమాట. అట్లాగే ఎక్కడైనా మంచి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళను సంరక్షించాలి, కాపాడాలి. అలాంటి పని చేశాడు. ప్రపంచ చరిత్రలో శ్రీరామచంద్రుని వంటి పితృభక్తి ఉన్నవారు లభించడము చాలా దుర్లభం. ఇంకా ఇవన్నీ ఆయనలో విశేషణ గుణాలను గురించి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ చూడండి, శ్రీరామచంద్రుని వంటి పితృభక్తి ఉన్నవారు లభించడము చాలా దుర్లభం. పితృభక్తి అంటే తండ్రి యందు ప్రేమ, వాత్సల్యం. చూడండి, ఆయన ప్రతి నిత్యము ప్రాతః సాయం సమయములలో తల్లిదండ్రులకు శ్రద్ధతో పాదాభివందనము చేసి వారి యొక్క శుభమైనటువంటి ఆశీస్సులు తీసుకునేవారు. రోజు తల్లిదండ్రులకు ఇద్దరికీ పొద్దున సాయంత్రం సంధ్యా సమయాలలో పోయి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి వచ్చేవాడు. రోజు వారి ఆశీర్వాదం, శుభ ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాడు, ఆశీస్సులను. ఎవరుండారండి ఇట్లాంటి వారు చెప్పండి? చాలా అరుదు ఆ కాలంలో, కాబట్టి అలా చేశారు. ఈ కాలంలో అసలు ఎప్పుడో ఒక సందర్భం వచ్చి కాళ్ళకు ముక్కవన్నీ ముక్కేవాళ్ళు లేరు. ముక్కడం అట పక్కన పెడితే వాళ్ళను కొడుతున్నారులేండి, ఇంకా చాలా ఉంది. తల్లిదండ్రులను కొడుతున్నారు, కొట్టేవాళ్ళు దండి మంది ఉన్నారు. ఇక శ్రీరామచంద్రుని పితృభక్తి ప్రపంచ ఇతిహాసంలో ఒక ఉపమాన ఉదాహరణ. ఆయన తన జీవితంలో తమ వంశ పరంపరకు సంబంధించినటువంటి మర్యాదలు అన్నిటినీ చక్కగా నిర్వహించారు. పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు మానవ మాతృలకు గర్వింపదగినటువంటి మహనీయుడు. ఆయన వాస్తవంగా మానవతకు ప్రతీక. ఆయన స్థాపించినటువంటి మానవతా విలువలు నేటి వరకు ఎవ్వరు కూడా మార్చలేకపోయారు. ఆయన పావన చరిత్ర కోట్లాది మానవుల ప్రేరణకు మూలాధారమైనది. అలాగే దశరథ మహారాజుకు తనకు ప్రాణప్రియుడైనటువంటి శ్రీరామచంద్రుని వనవాసం పంపేందుకు ఇష్టం లేదు. అట్లాగే కైకేయికి తను ఇచ్చిన వాగ్దానం తప్పేందుకు ఇష్టం లేదు. ఆ సమయంలో దశరథ మహారాజు మౌనాన్ని చూచి శ్రీరాముడు అంటాడు, అంటే ఇప్పుడు శ్రీరాముడిని పిలిచి నువ్వు వనాలకు పోవాలా అని చెప్పాలంటే ఆయనకి ఎట్లా చెప్పాలనో ఇష్టపడడంలే. పోనీ కైకేయికి ఇచ్చినటువంటి మాట నేను తప్పుతున్నానని చెప్పడానికి అది చెప్పలేకపోతున్నాడు. ఇద్దరికీ ఏం చెప్పాలనో అర్థం కాక మౌనంగా ఉన్నాడంట.
ఇద్దరిని పిలిచాడు, చెప్పలేకపోతున్నాడు. ఆమెకు చెప్పాలన్నా ఈయనకు చెప్పాలన్నా అర్థం కాలే. ఎవరు? దశరథ మహారాజు. అప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. చాలా 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 అందరూ గ్రహించవలసినటువంటి శ్లోకం. అహం హి వచన ద్రాజ్ఞ పతేయ మపి పావకే భక్షమేయం విషం తీక్షణం పతియేమపి చార్ణవే. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, తల్లి నా తండ్రి గారు ఆదేశిస్తే, శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు, తల్లి నా తండ్రి గారు ఆదేశిస్తే అగ్ని ప్రవేశం చేస్తాను, అంటే అగ్నిలో దూకుతాను. ఎవరు చెప్పేది? శ్రీరాముడు చెప్తున్నాడు, నా తండ్రి నువ్వు అగ్నిలో దూకమంటే నేను దుంకుతా. అలాగే భయంకరమైన విషాన్ని తింటాను, నువ్వు ఇది భయంకరమైన విషం ఇచ్చి నువ్వు తిను అని నా తండ్రి గారు ఇస్తే తింటా. సముద్రంలో దుంకమంటే దుంకుతా. కానీ ఈ నిశ్శబ్దమైనటువంటి నిశ్శబ్దాన్ని నేను భరించలేకపోతున్నాను. తండ్రి గారి ఆజ్ఞ ఏమిటో సెలవివ్వమని మాత కైకేయితో అన్నారు. చూడు, శ్రీరామచంద్రుడు తండ్రి పితృభక్తి అంటే చూడండి, అందరూ మీరు నేర్చుకోవాలి. అందరూ తండ్రిని ఊరికి అవమాన పాలు చేయడం కాదు. నా తండ్రి విషం ఇచ్చి తినమంటే తింటా, సముద్రంలో దూకమంటే దుంకుతా, అగ్నిలో దూకమంటే దుంకుతా, దేనికైనా రెడీ. కానీ ఆయన ఇట్లా నాకు చెప్పలేక మౌనంగా ఉన్నాడే, అది నేను చూడలేక సహించలేకపోతున్నా. నేను ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చినా నేను రెడీగా ఉన్నా అని కైకేయితో శ్రీరామచంద్రుడు అంటాడు. చూడండి, అటువంటి కొడుకు ఉంటాడా అండి ఎక్కడైనా? ఎవ్వరు ఉండరండి. నాస్తి శక్తి పితృవాక్యం సమతిక్రమితుం మమ, అంటే తండ్రి గారి ఆజ్ఞను ఉల్లంఘించే శక్తి తనకు లేదని శ్రీరామచంద్రుడు మాతా కౌసల్యతో అన్నారు. నేను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించే శక్తి నాకు లేదు అని కౌసల్యతో చెప్తాడు. ఈ విధంగా శ్రీరామచంద్రునిలోని పితృభక్తి ఎంత గొప్పదో అట్లాగే భాతృవాత్సల్యం కూడా అంతే గొప్పది. కాబట్టి అందుకే అండి ప్రపంచమంతా మనము రాముని పర్వదినం జరుపుకునేది. ఎందుకు అనుకున్నావు? ఊరికే కాదు, ఇంత ఆదర్శంగా ఉన్నారు. అతనేం ఊరికే మాటలు చెప్పేది కాదు, రియల్గా చేశాడు ఆ పని. అటువంటి తండ్రి అంటే అంత స్థానం అన్నమాట. ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి. చాలామందికి తండ్రి తెలియదు, ఈ విలువలు తెలియవు. తండ్రి అంటే తెలియదు, తల్లి అంటే తెలియదు. అట్లా ఉండాలి. ఇక లోకములో తండ్రి ఆస్తిని అధికారాన్ని పంచుకునేందుకు అన్నదమ్ములు తగువులాడుతారు. అందరు చూస్తుంటారు. అంటే తండ్రి సంపాదించినటువంటి ఆస్తి నాకు రావాలా, అన్నదమ్ములు కొట్లాడుకొని అధికారం కోసం ఇట్లా తగులాడుతుంటారు, కొట్లాడుకుంటుంటారు. రాజ్యాధికారం కొరకు సోదరుల మధ్య రక్తపాతంతో కూడిన విప్లవాలు కూడా జరిగాయి. ఇక మనం చూసాం, ఏది రాజ్యాధికారం అంటే ఏంది? ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, మంత్రి కావాలని ఒకరినొకరు చంపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, రోజు వార్తలలో వింటున్నారు, ఆ ఎంపీ సీటు కోసం వీళ్ళని చంపారు, ఈ ఎంపీ సీటు కోసం వాళ్ళని చంపారని. కానీ శ్రీరామచంద్రుని జీవితంలో రాజ్యాధికారము తుచ్చము, తృణప్రాయమైంది. సోదర ప్రేమ వీటన్నిటికంటే అతీతమైంది, అమోఘమైంది. అందుకే కుటిలమైన ఆలోచనలతో మందర మాతా కైకేయి రాజకుటుంబంలో విషబీజాలను నాటినా ఆ దుష్పరిణామాలను దూరం చేయడంలో శ్రీరామునిలో గల భాతృప్రేమ సహాయపడింది. చూడండి, ఇలా భాతృప్రేమ అంటే అన్నదమ్ముల మధ్య ఇటువంటి ప్రేమ ఉన్నది. ఇక ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మాట తప్పరాదనేది సూర్యవంశరాజుల నియమం. అయితే ఇక్కడ చాలామంది ఇప్పుడు చూడండి, ఇది ప్రతి ఒక్కటి అవసరం అందరికీ. ఇక్కడ నెక్స్ట్ గుణం చెప్తున్నాడు, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మాట తప్పరాదు. అంటే ఏదైనా ఒక మాట ఇస్తే దాని కట్టుబడి ఉండాలా. అది వాళ్ళ యొక్క వంశం యొక్క ఆచారం, శ్రీరాముని యొక్క వంశం.
అది ఒక నియమం. హరిశ్చంద్రుడు తన మాటను నిలుపుకునేందుకు రాజ్యాన్ని విడిచి కష్టాలు పడాల్సి వచ్చింది. అట్లాగే శ్రీరామచంద్రుడు కూడా తన జీవితంలో ఆడిన మాట తప్పలేదు. గురువులు ఋషి మునులను వెంటబెట్టుకొని శ్రీరాముని తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లేందుకు భరతుడు చిత్రకూట పర్వతానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ప్రపంచ చరిత్రలో అద్వితీయమైంది. మంచు హిమాలయాన్ని విడవవచ్చు. చూడండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మంచు హిమాలయాన్ని విడవవచ్చు, సముద్రాలు హద్దులు దాటవచ్చు. కానీ నేను నా తండ్రి గారితో చేసిన ప్రతిజ్ఞను ధిక్కరించలేను. అంటే ఒక ప్రతిజ్ఞ చేస్తే అంత కట్టుబడి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది శ్రీరాముల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి గుణాలు. తర్వాత, నేను నా ప్రాణాలను, సోదరులను, భార్యను విడుస్తాను కానీ చేసిన ప్రతిజ్ఞను మాత్రం విడవలేనని అన్నారు శ్రీరామచంద్రుడు. అంటే నా యొక్క ప్రాణాలు కూడా ఇసిపెడతా, అలాగే నా సోదరులు, నా వెంట ఉన్నటువంటి తమ్ముళ్ళను, అందరినీ విడిచిపెడతా, భార్యను కూడా విడిచిపెడతా, కానీ చేసిన ప్రతిజ్ఞను మాత్రం విడవను. ఎంతటి ఇంపార్టెంటో చూడండి. ప్రతిజ్ఞలు ఊరికి ఈ కాలంలో దండికి చేస్తారు. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. ఏ ప్రతిజ్ఞ నెరవేర్చడు. ప్రతిజ్ఞకు అంత విలువ ఉంది, గుర్తుపెట్టుకోండి. తన ప్రాణం కంటే ప్రతిజ్ఞ గొప్పది. అంటే నువ్వు ఎవరికైనా ఇది చేస్తాను అని మాట ఇస్తే దానికి నిలబడి ఉండాలి, లేకపోతే నువ్వు చచ్చిన వాంతో సమానం, వేస్ట్, నువ్వు ఊరికే. అటువంటప్పుడు నువ్వు చేయలేనప్పుడు నువ్వు చెప్పకూడదు. నేను చేత కాదని ఊరికనే ఉండాలి, కానీ చేస్తాను అని ఉత్తర ప్రగల్భాలకి ప్రతిజ్ఞలు చేసి ఆ ప్రతిజ్ఞలు నెరవేర్చుకోకుండా జీవిస్తుంటారు. అది కాదు. అది మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ రాముడిలో మనం నేర్చుకోవాల్సింది ఇటువంటిది. ఏమంటున్నాడు? తన భార్యనైనా విడుస్తా, తమ్ములనైనా విడిచిపెడతా, ప్రాణమైనా విడిచిపెడతా, కానీ ప్రతిజ్ఞను మాత్రం నేను ధిక్కరించను అన్నాడు, వదిలిపెట్టను. చూడండి, ఇక రామాయణంలో బాలకాండ 18వ సర్గ శ్రీరాముని వేదాంగ విధునిగా వర్ణించింది. యజుర్వేదములో నైపుణ్యము, వేదాంగాలలో పాండిత్యము శ్రీరామచంద్రునిలో ఉన్నాయి. ఆయన కేవలము వేదాధ్యయనమే కాదు, తన జీవితములో ఆ ఉపదేశాలను కూడా పాలించారు. ఈ వేదజ్ఞానమే ఆయనను ఆదర్శ పురుషునిగా, ప్రపంచము ఖ్యాతినార్జించేదిగా దోహదపడింది. ఇంకా ఆయనలో ఉన్నటువంటి మరొక విశేష గుణం చూడండి, ఆయన వేదాంగాలను అన్నిటిని చదివి ఆచరించాడు. అందుకే ప్రపంచం ఇన్నాళ్ళు అతన్ని ఆదర్శ పురుషుడుగా గుర్తించింది. అయితే ఈ వీడియో ఎంతమంది చిట్ట చివరి వరకు చూస్తారో ఏమో, మరి చూసిన వాళ్ళు ధన్యులు. చాలామందికి ఓపిక, సహనము ఏం లేవు. తొందరగా రావాలా, అన్నీ ఒక్క రోజులో అయిపోవాలా, గంటలో అయిపోవాలా, నిమిషాల్లో అయిపోవాలా, ఇట్లాంటి మనస్తత్వంలో ఉన్నారు. ఓపిక లేదు, సహనం లేదు, తొందరగా అయిపోవాలా. కానీ నువ్వు ఎంత తొందరగా అయిపోవాలనుకునే నీకు వచ్చే టయానికే వస్తుంది ఏదైనా, గుర్తుపెట్టుకోండి. ఇక శ్రీరామచంద్రుడు తన 3 తల్లులను సమానంగా గౌరవించేవాడు. యథామే భరతో మాన్యస్తత అనగా, మాత కైకేయి భరతున కంటే రాముడే నాకు అధిక ప్రియమైనవాడు, కౌసల్యాదేవి కంటే రాముడు నాకే ఎక్కువగా సేవ చేస్తాడని అంటుంది. చిత్రకూట పర్వతం దగ్గరకు భరతుడు వచ్చినప్పుడు శ్రీరాముడు కైకేయి మాత క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటాడు. ఏ తల్లి కారణంగా రాజ్య సింహాసనం అధిష్ఠించడానికి బదులుగా 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వచ్చిందో ఆ తల్లి క్షేమాన్ని కూడా తెలుసుకునే శ్రీరాముడు నిశ్చయంగా ఆదర్శపుత్రుడుగా వాల్మీకి వర్ణించారు. అంటే కైకేయి మూలంగే కదా 14 సంవత్సరాలు అడవికి పోవాల్సి వచ్చింది. మరి ఆ భరతుడు అక్కడికి వచ్చినప్పుడు కైకేయి తల్లిగారు బాగున్నారా అని అడుగుతాడంట. చూడండి, అంటే ఏమాత్రం ఆమె మీద ద్వేషం లేదు. అంటే
14 ఏళ్ళు వనవాసానికి కారణమైనటువంటి ఆమె కూడా క్షేమ సమాచారాలు కూడా అడిగాడంటే ఆయనలో ఎంత ఆదర్శమత్వం ఉందో ఆలోచించండి. అందుకే ఆదర్శ పుత్రుడు. అశోకవనంలో సీతాదేవి హనుమంతుని రామ లక్ష్మణుల యొక్క క్షేమాన్ని అడిగినప్పుడు ఆమెతో చూడండి శ్లోకం, అనింద్ర సతతం రామ సుప్తో అపిచ నరోత్తమ సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిపద్యతే. అంటే ఇక్కడ దేవి మీ వియోగం వలన శ్రీరామచంద్రుడు నిద్రించడం లేదు. ఎవరు చెప్తున్నారు? హనుమంతుడు చెప్తున్నారు. చూడండి, మీ వియోగం అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి అంటే ఇలా దూరమైనారో, వియోగం అంటే దూరం కావడం, మీరు రాముని నుండి ఎప్పుడు దూరమైనారో అప్పటి నుండి శ్రీరామచంద్రుడు నిద్రించడము లేదు. ఎప్పుడైనా కొద్ది సమయము నిద్రించినా సీత సీత అంటూ నిన్నే స్మరిస్తున్నారు. కొంతసేపు నిద్రిస్తున్నాడు అనుకో, కలవరింపులు, కలలో కూడా సీత సీత అని స్మరిస్తున్నాడు. ఇది మీరు రాముడు ఒక సినిమా ఎన్టీఆర్ చేశాడు, దాంట్లో ఇది చూపించారు. కలలో కూడా రాముడు సీత సీత అని ఇట్లా పరిగెత్తుస్తుంటాడు. అది రామాయణంలో ఉంది అండి. అది శ్రీరామునికి పత్నిపై గల ఆదర్శ ప్రేమకు ఇది తార్కాణము. ఆమె భార్య పోయిన తర్వాత, అంటే ఈ రావణాసురుడు తీసుకుపోయిన తర్వాత ఆమె పైన ప్రేమ, ఎంత ప్రేమ ఉంది అనేది ఇక్కడ మనకు చెప్తుంది అన్నమాట. తర్వాత చక్రవాకేవ దంపతి అని అథర్వ వేదంలో ఉన్నది. ఆ వాక్యాన్ని ఇది సాక్షాత్కరింపజేస్తుంది శ్రీరాముని జీవిత చరిత్ర. అంటే శ్రీరామునితో స్నేహం కూడా ఆదర్శవంతమైందే. సుగ్రీవుని మిత్రునిగా చేసుకొని కిష్కింధకు అతనినే రాజుగా చేశాడు. శరణుదొచ్చిన విభీషణుని లంకకు రాజుగా చేశాడు. చూడండి, అతనిలో ఒకవేళ కీర్తి ఏదన్నా నేనే పెద్ద అన్నిసార్లకు రాజుగా ఉండాలనుకుంటే దీళ్ళకు కూడా రాజుగా ఉండవచ్చు, కానీ అట్లా చేయలే. తన స్నేహితులకు కూడా సుగ్రీవుని రాజుగా చేసినాడు, విభీషణుని కూడా రాజుగా చేసినాడు. ఆయన మిత్రులకు ఇవ్వడమే కానీ వారి నుండి ఏ సహకారము తీసుకునేవాడు కాదు. తనతో స్నేహం చేసినప్పుడు ఆ యొక్క మిత్రుల నుండి ఏదైనా తను ఇవ్వడమే తప్ప వాళ్ళ నుండి ఏమీ ఆశించేవాడు కాదంట. అది స్నేహం అంటే. రాముని స్నేహం అట్లా ఉంటుంది. ఈరోజు స్నేహం చేస్తారు, డబ్బులు ఇస్తే మంచి, లేకపోతే చెడ్డ, ఆన్నే మళ్ళీ వాళ్ళతో మాట్లాడేది ఉండదు. ఎందుకంటే ఇయ్యలేదు కదా. అటువంటి స్నేహాలు ఈ రోజుల్లో నడుస్తున్నాయి. తర్వాత ఇంకొకటి అద్భుతమైన పాయింట్ చూడండి, కౌసల్య సుప్రజారామ అని మీరు శ్లోకం అందరూ వింటుంటారు, ప్రతి శనివారం పెడతారు. ఇది చూడండి, దాని యొక్క కౌసల్య పుత్రుడమైనటువంటి రామ, ప్రాతకాలమైంది, మానవులలో శ్రేష్ఠుడమైనటువంటి నీవు సంధ్యా అగ్నిహోత్రాదులు గాయత్రీ జపాన్ని అనుష్ఠించమని విశ్వామిత్ర మహర్షి వారిని సుప్రభాతంతో మేలుకొలిపారు. చూడండి, ఇక్కడ మనం ప్రతిరోజు ఆర్య సమాజంలో చేస్తున్నాం, సంధ్యావందనం చేస్తున్నాం, అగ్నిహోత్రం చేస్తున్నాం, గాయత్రి జపం చేస్తున్నాం. అవి రామాయణ కాలం నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారు. రాముడు చేశాడు. వాల్మీకి ఇక్కడ విశ్వామిత్ర మహర్షి ఆ విధంగా రాముడిని మేలుకో, ముందే ఉదయాన్నే లేచి ఇవన్నీ చేయని చెప్తున్నాడు. దీని ద్వారా ఆయన యొక్క ఆదర్శ వైదిక జీవనం జగత్ విఖ్యాతమైనది. విభీషణుడు రక్షించమని శ్రీరాముని శరణు వేడినప్పుడు అతడు స్వయంగా తన శత్రువునకు బంధువు, అందుకు అతనిని సందేహించడం సహజమే. అతడు రావణునకు సోదరుడు. సుగ్రీవాదులు శ్రీరామునితో విభీషణుని విషయంలో మీ అభిప్రాయం ఏమిటని అడిగినప్పుడు, స్నేహంతో వచ్చిన వారిని నేను విడువను, శరణాగతిని విడిచిపెట్టడం సత్పురుషుల లక్షణం కాదు, శరణన్న వారికి అభయహస్తం ఇవ్వడం నా వ్రతం, అతడు విభీషణుడే కాదు రావణుడైనా సరే అని అంటారు. చూడండి, రామునిలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి, ఎన్ని క్వాలిటీస్. అంటే ఒకడు శరణాగతితో నిన్ను వేడుకున్నప్పుడు అతనికి ఆదరించడం ఒక సత్పురుషుల లక్షణం అంటది. వాడు శత్రువే అయినా సరే,
ఏది చివరికి రావణుడే సరే నన్ను శరణు వేడుకున్నాడంటే నేను అతనికి ఒక అభయహస్తం ఇస్తాను అంటున్నాడు. అది నా వ్రతం అంటున్నాడు. ఎన్ని క్వాలిటీస్ అండి, ఒక్కటే క్వాలిటీసు, ఎన్ని లక్షణాలు ఉన్నాయి. శ్రీరామునిలోని శుభగుణాలను విద్యలను మహర్షి వాల్మీకి వర్ణిస్తూ శ్రీరాముడు స్త్రీతో కూడినవాడు, శత్రునాశకుడు, సమస్త ప్రాణుల యొక్క రక్షకుడు, ఆశ్రయించిన వారికి అభయమిచ్చేవాడు, ఆయన వేదాంగాలలోని వ్యాకరణాది శాస్త్రాలను చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు, ధనుర్విద్యలో నిష్ణాతుడు, సమస్త తత్వశాస్త్రాలను వాటిలోని రహస్యాలను తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి స్మృతి గలవాడు, అటువంటి సర్వలోకప్రియుడు, సాధు స్వభావం కలవాడు, ఎప్పుడూ దీనతకు దూరంగా ఉండే శ్రీరాముని గూర్చి సంక్షిప్తంగా చెప్పాలంటే సమస్త ఆదర్శాలకు ప్రతీక వంటివాడు శ్రీరామచంద్రుడు అని అన్నారు. చూడండి, వాల్మీకి మహర్షి ఈ విధంగా ఇన్ని క్వాలిటీస్, ఇన్ని లక్షణాలు, ఇంకా సమస్త ఆదర్శము అంటేనే శ్రీరామచంద్రుడు. ఏదైనా సరే తీసుకోండి, అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ధైర్యములో హిమాలయంతో సమానుడు, గంభీరములో సముద్రంతో సమానం, బలములో విష్ణువుతో సమానుడు, చంద్రుని వంటి ప్రియదర్శనుడు. శ్రీరాముడు పుష్పం వలె కోమల స్వభావం ఉన్నవాడు, అట్లాగే వజ్రంతో సమానమైనటువంటి కఠోర స్వభావం ఉన్నవారు. శత్రువులపై క్రోధము కలిగినప్పుడు కాలాగ్ని వలె కనిపిస్తారు. ఆయన ఓర్పుకు కూడా హద్దు లేదు. భూమి వలె అన్నిటినీ సహించే సహనశీలుడు, దానగుణములో కుబేరునితో సమానుడని అన్నారు. వాల్మీకి మహర్షి ఈ విధంగా శ్రీరామునిలో ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు, శుభగుణముల గురించి చెప్తున్నారు. చూడండి, ఇన్ని లక్షణాలు ఉన్నాయండి. ఈ విధంగా మహర్షి వాల్మీకి శ్రీరాముని గుణగణాలను వర్ణించిన విధానాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు విశిష్టమైనటువంటి పురుషోత్తముడుగా, అత్యంత బలశాలిగా మనకు దర్శనమిస్తారు. కానీ సృష్టి స్థితి లయములు కర్తగా మాత్రము కాదు, దేవుడు కాదు. మనుషులలో ఇన్ని లక్షణాలు సంపాదించవచ్చండి. ఎవరైనా ఉత్తమ గుణాలు పొందేవాడికి ఇన్ని ఉన్నాయి. అంటే ఒక ఆదర్శ మానవుడు ఎలా జీవించాలనో అలాంటి క్వాలిటీస్ అన్నీ మనకు మానవుడిగా జీవించి చూపించాడు శ్రీరాముడు. మనం కూడా ఆ విధంగా జీవించితే శ్రీరాముని అంతటి కీర్తి లభిస్తుంది అందరికీ. ఎవరైనా జీవించవచ్చు ఆ విధంగా. శ్రీరామచంద్రుడి వంటి జీవితాన్ని ఎవరైనా జీవించవచ్చు, మీరు కూడా జీవించవచ్చు. ఆ లక్షణాలు మీరు సంపాదించాలి. కాబట్టి ఇలా మనము రాముని ఆదర్శంగా పెట్టుకొని ఆయన యొక్క లక్షణాలను మనం సంపాదించుకొని మన జీవితంలో ఆయన లాంటి గుణాలను మనము జీవిస్తూ మనం ముందుకు నడవాలి. అప్పుడు అది మనకు రాముని యందు మనకు భక్తి ఉన్నట్టయితుంది. అంతేగాని మనము రామునికి టెంకాయలు కొట్టడము, రాముని పూజించడము, ఊతగడ్డలు తిప్పడము ఇవన్నీ కాదు. పటాలకు బొట్లు పెట్టడము ఇవన్నీ చేయకూడదు. రాముడు దేవుడు కాదు, మానవుడిగా అన్ని గుణాలను సంపాదించాడు కదా, అలా జీవించాడు కదా, కష్టాలలో కూడా అలా ఉన్నాడు కదా. మరి మనం కూడా అలానే ఉండాలి. అది ఒక వేదములో ఒక ఆదర్శ పురుషుల జీవితం ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని రాముడు సృష్టి స్థితి లయములు చేయలేదు. ఆ శక్తి వేరు, ఆ స్వరూపాన్ని అతను కూడా ధ్యానించాడు. రోజు దైవాన్ని ధ్యానించాడు. రామాయణంలో అన్నీ ఉన్నాయి. శ్రీరామచంద్రుడు రోజు దైవాన్ని సంధ్యావందనం చేసేవాడు, గాయత్రి జపం చేసేవాడు. ఇదంతా దైవం గురించే కదా. కాబట్టి రాముడు దేవుడు కాదు, ఉత్తమ మానవుడని గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఓం